2014 ఎన్నికలకు ముందు రైతులు డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ చేస్తాం, చివరికి తాకట్టు పెట్టిన నగలు కూడా విడిపిస్తాం, మీరెవ్వరూ అసలు బ్యాంకులకి డబ్బులు కట్టద్దు అంటూ పదే 6 నెలల పాటు ప్రసంగించారు చంద్రబాబు. అది నమ్మి కొత్తగా అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అంతకుముందు అప్పులు కూడా తీర్చకుండా అట్లా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి వాళ్ళకు ఒక స్కేల్ పెట్టి అందులో 10వ వంతో 20వ వంతో ఇచ్చుకొచ్చేటప్పటికి దాని ఇంపాక్టే ప్రజాగ్రహం రగిలింది. అయితే జగన్ తను అధికారంలోకి వచ్చాక 4 ఏళ్లలో 50,000 ఇస్తాను, నేను రుణమాఫీ లాంటివి చేయలేను కానీ 50,000 ఇస్తాను, మొదటి ఏడాది వదిలేసి రెండో ఏడాది నుంచి 12,500 రూపాయలు ఇస్తాను ఏడాదికి, 4 ఏళ్లలో 50,000 ఇస్తానన్నాడు. ఆ 12,500 తర్వాత 13,500 ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 6,000ని కలిపి 13,500 ఇస్తున్నారు. ఇది ఇప్పటిదాకా ఇచ్చుకుంటూ వస్తున్నారు. అది 67,500 వేసామని ప్రభుత్వం చెప్తుంది. 67,500లో వీళ్ళకి సంబంధం లేదు, 30,000 కేంద్రం ఇచ్చినట్టు. అప్పుడు జగన్ 50,000 అని చెప్పిన దాంట్లో 37,500 ఇచ్చినట్టు. అయితే ఒక కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ ఉంది, వడ్డీ భారం తగ్గించడం కోసం అని చెప్పేసి 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 1,00,000 లోపు అప్పు తీసుకున్న దానికి ఏడాదిలోపు చెల్లిస్తే వాళ్ళల్లో ఈ క్రాప్ ప్రామాణిక అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకి సీజన్ చివరిలో సున్నా వడ్డీ రాయితీని అమలు చేస్తుంది. ఇలా ఇప్పటిదాకా 73 లక్షల మంది రైతు కుటుంబాలకి 1,834 కోట్లు చెల్లించారు. గతంలో చంద్రబాబు టైంలో కూడా 39 లక్షల మంది రైతులకి 1,180 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి ఇవ్వలేదు చివరిలో కూడా. తాజాగా 2021-22 సీజన్లో అర్హత పొంది 4.48 లక్షల మంది రైతులకి 84 కోట్లు, ఖరీఫ్ 2022 సీజన్లో అర్హత పొందిన 6.31 లక్షల మందికి 131 కోట్లు, వెరసి 10.79 లక్షల మందికి 215 కోట్లు జమ చేయబోతున్నారు. ఇది 21-22ది, ఇప్పుడు 23-24 వచ్చింది. అంటే 21-22ది ఇప్పుడు డబ్బులు వేయబోతున్నారు.